సమ్మక్క సారలమ్మల మహాజాతర పూజలకి సమయం ఆసన్నమైంది. రెండేళ్లకోసారి వచ్చే మేడారం మహాజాతరకి వారం ముందే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలతో జాతరకి అంకురార్పణ జరుగుతోంది. సరిగ్గా వారం రోజుల ముందు పూజారులు ఘనంగా మండమెలిగే పండుగ నిర్వహిస్తారు. అసలు మేడారంలో జరిగే మండమెలిగే పండుగ విశిష్టత ఏంటి? ఎలాంటి ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు? ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవిందరాజు, పూనుగొండ్లలో పగిడిద్దరాజు ఆలయాలలో బుధవారం ప్రత్యేక పూజలతో మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన మండమెలిగే పండుగతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది. ఈరోజు మండమెలిగే పండుగ సందర్భంగా పూజారులు సమ్మక్క సారలమ్మల ఆలయాలను, అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. పూజారుల కుటుంబానికి చెందిన ఆడపడుచులు సమ్మక్క గుడిలో అమ్మవారి గద్దెను పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించారు. అనంతరం పూజారులు తమ ఇంటి నుండి మామిడాకుల తోరణాలు, పసుపు, కుంకుమ, చెంబులో నీళ్లు తీసుకుని డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గుడిలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. మేడారం పొలిమేరలో గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు. మేడారంలోని 2 ప్రధాన పొలిమేరల్లో బురక కర్రలకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి రోడ్డుకు అడ్డంగా నీళ్లు పోసి గ్రామంలో దుష్టశక్తులు రాకుండా కోడిపిల్లను, మామిడి తోరణాలు కట్టి రోడ్డుకు ఇరువైపులా బురక కర్రలు పాతి పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలు ముగిసే వరకు పూజారులు ఉపవాస దీక్షతో ఉంటూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. మండమెలిగే పండుగ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం పూజారులు డోలు వాయిద్యాలతో రాతి గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లకు రహస్య పూజలు నిర్వహిస్తారు. గురువారం రోజున ఉదయం గద్దెల వద్ద సమ్మక్క గుడికి చేరుకుని ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండమెలిగే పండుగ నుండి దేవతలను గద్దెలపైకి ప్రతిష్ఠించే వరకు అత్యంత నిష్ఠతో పూజలు నిర్వహిస్తారని పూజారులు తెలిపారు. మండమెలుగు పండుగ, ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉదయాన్నే ఇంటి ఆడపడుచులు, అన్నదమ్ముళ్ళంతా లేచి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఇంటి అంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి మరి సమ్మక్క సారలమ్మ ప్రత్యేక పూజలు అనేటువంటివి జరుగుతాయి. మరి ఈ రోజుతోటి జాతర అయిపోయేంత వరకు ప్రతిరోజు మా యొక్క సమ్మక్క సారక్క ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాలు భాగంగానే ఈరోజు మండమెలుగు అనేటువంటి మహాఘట్టంగా చెప్పుకోవచ్చు. ముందుగా అందరూ స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించేసి మా పూజా మంత్రం శుభ్రం చేసి ఆడపడుచుడు ముగ్గులు వేసిన తర్వాత మరి సిద్ధమైన మున్నందరి ఇంటికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నుండి వనదేవతలైనటువంటి బొడ్రాయి కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, పోతురాజు కావచ్చు, అన్ని దేవతలకు మరి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాజాతర ముగిసే వరకు ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో పూజారులు ఉంటారు. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు అసలు జాతర జరగనుంది. మండమెలిగే పండుగతో జాతరలో కీలక ఘట్టాలు ప్రారంభమవుతాయి.
ఫిబ్రవరి 19న మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల నుండి పగిడిద్దరాజు మేడారానికి ప్రయాణమవుతారు. 20వ తేదీ రాత్రి 7 గంటలకు జంపన్న గద్దెకు పగిడిద్దరాజు చేరుకుంటారు. 21 సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై పూజారులు ప్రతిష్ఠించనున్నారు. 22 సాయంత్రం సమ్మక్క దేవతను గద్దెపై ప్రతిష్ఠించడంతో మేడారం జనసంద్రంగా మారుతుంది. 23న సమ్మక్క సారలమ్మలను భక్తులు దర్శించుకోనున్నారు. 24న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుంది. ఇలా ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మహాజాతర జరుగుతుంది.